శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీశైవ మహాపురాణం రుద్ర సంహిత. అర్చనం. పూజకు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి అర్చించాలి. ద్వారపాలకులను అష్టదిక్పాలకులను కూడా అర్చించి పీఠ పూజ చేసి దానిపై అష్టదళ పద్మం వేసి పూజా ద్రవ్యాలను సమీపంలో ఉంచుకొని తాను కూర్చుని పరమేశ్వరుణ్ణి ఆసీనుణ్ణి చేసి 3 సార్లు ఆచమనం చేసి చేతులు కడుక్కొని 3 సార్లు ప్రాణాయామం చేయాలి. అనంతరం పంచవక్త్రం దశభుజం శుద్ధస్ఫటిక సన్నిభం సర్వాభరణ సంయుక్తం వ్యాఘ్రచర్మోత్తరీయకం అని స్వామిని ధ్యానించి సారూప్యమునకే ప్రార్థించాలి. పిమ్మట శివునకు స్నానం చేయించి పంచామృతాలతోనూ అభిషేకం చేసి మూలమంత్రంతో న్యాసం చెప్పి ప్రణవంతో అంగన్యాస కరన్యాసాలు ఆచరించాలి. స్వామిని హృదయపీఠమందిడుకొని అర్ఘ్యము పాద్యము ఆచమనాలతో పాత్రలను అక్కడ ఉంచి 2 కొత్త కలశాలను స్థాపించి వాటిని దర్భలతో ఆచ్ఛాదించాలి. అర్ఘ్యము పాద్యము ఆచమనాది పాత్రల్లో నెలకొల్పి 9 కలశముల నుంచి వాటితో మంచినీళ్లు నింపాలి. వట్టివేరు శ్రీగంధం అనే వాటిని పాద్య పాత్రలలోనూ జాజికాయ పచ్చకర్పూరం మర్రి ఓడలు తమలాపత్రం అనే వీని చూర్ణాన్ని ఆచమన పాత్రలోనూ తక్కిన అన్నింటిలోనూ శ్రీగంధం చూర్ణాన్ని వెయ్యాలి. శివ సన్నిధానంలో దీపధూప సుగంధ ద్రవ్యాలు అమర్చి పూర్వాది అంటే శివునికి పూర్వాది దిశలలో అణిమాధ్య అష్టసిద్ధులను నెలకొల్పి స్వామికి ప్రణవంతో ఆసనం కల్పించి సోమ సూర్యాగ్నులు ధర్మాదులు ఆ పీఠమునకు క్రిందనున్నట్లుగా భావించాలి. ఆవ్యక్తాదులను చతుర్దశలలోనూ భావించాలి. సోమ సామీప్యంలో సత్వ రజస్తమో గుణాలను భావించాలి. తరువాత నందికేశ్వరుణ్ణి పూజించాలి. సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రంతో ఆవాహన చెప్పి వామదేవ మంత్రోక్తముగా పీఠమునందు ఉపవసింపచేసి రుద్ర గాయత్రీ జపంతో సాన్నిధ్యాన్ని పొందాలి. అఘోర మంత్రంతో నిరోధం చేయాలి. ఈశాన మంత్రంతో పాద్యం ఆచమనీయం అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీగంధం కలిపిన నీళ్లతోనూ పంచగవ్యములతోనూ పవిత్ర భాండములందు వస్త్రపూతములు గావించబడిన మంచినీళ్లతోనూ రుద్ర ఆధ్యాయాదులు పఠిస్తూ గాని వేద విధులైన బ్రాహ్మణుల చేత పఠింపజేస్తూ గాని 101 దారలతో శివాభిషేకం చెయ్యాలి. ఇక్కడ పంచగవ్యములు అనగా గోవు నుంచి వచ్చినవి అనే అర్థం. ఆవు పాలు ఆవు నెయ్యి మొదలైనవి అన్నమాట. అనంతరం శుద్ధి అయిన వైదిక భస్మను అలంకరించాలి. గంధం అక్షతలు సమర్పించాలి. కుశపుష్పాలు ఉత్తరేణులు జాజిపూలు చంపకములు కలిగొట్టు పుష్పాలను తెల్లగన్నేరులు మల్లె పువ్వులు కమలములు కలువలు వంటి వివిధాలైన అపూర్వ పుష్పాలు సమర్పించాలి. అభిషేక సమయంలో రుద్రసూక్తం మృత్యుంజయ స్తవం మంత్రం ఇత్యాదులు స్మరిస్తుండటం వల్ల సర్వారిష్టాలు శాంతిస్తాయి. ఆ తరువాత మృదువైన మారేడు దళాలు ధూపం అవసర నైవేద్యం తాంబూలం దక్షిణ పండ్లు అర్పించాలి. ఆ పైన మంగళ నీరాజనం ఇయ్యాలి. మంత్రపుష్పము నమస్కారాలు అర్పించాలి. స్తోత్రం చేయాలి. శైవీయమైన మహామంత్రాలు పఠిస్తూ అర్ఘ్యం ఇచ్చి శివలింగం యొక్క పాదముల వద్ద పూలుంచి కృతాంజలి అయి నిలవాలి. చేతులతో పువ్వులను పట్టుకుని అజ్ఞానాద్య దివా జ్ఞానాజ్ఞప పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర అంటే ఓం శంకర తెలిసి గాని తెలియక గాని నాచే చేయబడిన
జల పూజాదిక విధులన్నీయు నీ వలన సఫలముగాక అని ప్రార్థించి చేతిలో ఉన్న పువ్వులు స్వామికి సమర్పించాలి. ఆ పిమ్మట ప్రణిపాతపూర్వకంగా క్షమాపణ చెప్పుకోవాలి. చేసిన పాపాలన్నీ తలుచుకుని పశ్చాత్తాపంతో క్షమాపణలు అర్థించాలి. శివాయ నమః.